హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏపీ ఎకానమీకి సంబంధించి తాజా అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు మనం 7 క్లాసెస్ చెప్పుకున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ఇంకా మనకు 55 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ని మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నాం. ఆల్రెడీ నిన్న మనకి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 బుక్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చిందండి. మనకు ఏ గ్రేడ్ పేపర్ తోటి ఇలా డీటెయిల్గా మీకు 20 మోడల్ పేపర్స్ అంటే పాలిటీ, ఏపీ హిస్టరీ, పాలిటీకి సంబంధించి 1500 ఎంసీక్యూస్, ఏపీ హిస్టరీకి సంబంధించి 1500 ఎంసీక్యూస్తో డీటెయిల్గా మనం ఇవ్వడం జరిగింది. ఈ టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మనకి ఆఫర్ తోటి ఈ 2 బుక్స్ పేపర్ 2 ఇంకా రిలీజ్ అవ్వలేదండి. ఇంకా 3 days టైం పడుతుంది. మనకు ప్రింటింగ్ వాళ్ళ దగ్గరికి ఒకేసారి 2 బుక్స్ అనేవి ప్రింటింగ్ మీదకి వెళ్ళవు. ఒక బుక్ అయిపోయిన తర్వాత ఇంకొక బుక్. ఆ బుక్ ఈరోజు మనకు ప్రింటింగ్కి వెళ్తే 3 daysలో ఆ బుక్ కూడా వస్తుంది. ఆ బుక్ వచ్చిన తర్వాత ఈ 2 బుక్స్ ఆల్రెడీ ఇప్పటి వరకు దాదాపు 150 మంది మిత్రులు మనకు 399 రూపాయలు పే చేసి ఆర్డర్ కూడా పెట్టుకున్నారు. పే చేసిన మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా సోమవారం తేదీన పార్సిల్ చేయడం జరుగుతుంది. మేము పార్సిల్ చేసిన 3 రోజుల్లో మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ వస్తాయి. ఈలోపు మీరు మన ఏపీ ఎకానమీ క్లాసెస్ మరియు మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఆర్డర్ చేసిన మిత్రులందరికీ చెప్తున్నాను, మీ యొక్క ఇంటికి మీ బుక్స్ కంపల్సరీ వస్తాయి. మనకు సెకండ్ బుక్ ఏదైతే ఉందో సెకండ్ బుక్ రిలీజ్ అయిన తర్వాత ఇది 3 daysలో రిలీజ్ అవుతుంది. ఎవరికైనా మిత్రులు ఇంకా మన బుక్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపించండి. అదేవిధంగా ఈ 2 బుక్స్ మీకు కేవలం 399 రూపాయలకే ఈ 2 బుక్స్ వస్తాయి. ఫ్రీ హోమ్ డెలివరీ, అది కూడా December 31 వరకు. ఎవరైతే మన మిత్రులు December 31 వరకు ఆర్డర్ పెడతారో వారికి మాత్రమే 399, ఆ తర్వాత 599 అవుతుందండి. ఎందుకంటే మనకి పేపర్ 1లో దాదాపు 360 పేజీలు 360 పేజీలతోటి ఏ గ్రేడ్ పేపర్ తోటి మనము ఈ బుక్ వస్తుంది. పేపర్ 2 కూడా దాదాపు 320 పేజీలు, అటు ఇటు 320 పేజీలతో ఆ పుస్తకం కూడా రాబోతుంది. ఏపీ సర్వే, ఏపీ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఈ 2 బుక్స్ మీకు కేవలం 399కే వస్తున్నాయి. ఎవరైనా కానీ మన మిత్రులు ఇంకా తీసుకోకపోతే మీ యొక్క ఆర్డర్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పటి వరకు మనము 7 వీడియోలు చెప్పుకున్నామండి. ఈ 7 వీడియోల్లో మొదటి వీడియోలో నూతన ప్రభుత్వం కొన్ని పథకాల పేర్లు మార్చింది. ఆ పథకాలు ఏంటి? ఆ తర్వాత పాలసీస్, మనకి పారిశ్రామిక అభివృద్ధి పాలసీ, ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనర్షిప్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ, మద్యం పాలసీ. ఇది మనకు మొదటి వీడియోలో చెప్పుకున్నటువంటి అంశాలు. సెకండ్ వీడియోలో 10 అంశాలతో అభివృద్ధి ప్రణాళిక, సెమీ కండక్టర్ మరియు డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ, ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు, ఏపీ వ్యవసాయ బడ్జెట్, ఏపీ బడ్జెట్లోని కీలక అంశాలు, డ్రోన్ పాలసీ, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ని అమరావతిలో రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నారు అనే పాయింట్ చెప్పుకున్నాం. 3వ క్లాస్లో ఇంధన శాఖ పెట్టుబడులను మనకి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ, మన సిఎస్ గారి అధ్యక్షత ఉంటుంది. ఆ కమిటీ 3 చోట్ల ఆమోదించింది. ఆ అంశాల గురించి చెప్పుకున్నాం. స్థిర ధరల్లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం వృద్ధి రేటు ఎంత అని, తలసరి ఆదాయం అందులో స్థిర ధరల్లో ఎంత, ప్రస్తుత ధరలో ఎంత, స్థిర ధరల్లో వృద్ధి రేటు ఎంత ఉంది, ప్రస్తుత ధరలో ఎంత ఉందో అది చెప్పుకున్నాం. ఏపీ అసెంబ్లీలో ఇటీవల ఆమోదించిన కీలక బిల్లులు ఏంటో చెప్పుకున్నాము. ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ పెట్టుబడులు ప్రాముఖ్యత, దాదాపు 65,000 కోట్ల రూపాయలతో 500 సిఎన్జి బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత టాటా పవర్ ముల్లింగ్ టు ఇన్వెస్ట్ 40,000 crores ఇన్ ఏపీ, 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు టాటా వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్నారు అని మనం 3వ వీడియోలో చెప్పుకున్నాం.
4th వీడియోలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్, ముఖ్యంగా ఎవరైతే భూమిని ఆక్రమిస్తున్నారో, ప్రైవేట్ భూమిని కానివ్వండి, ప్రభుత్వ భూములు కానివ్వండి, దానికి సంబంధించి 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు, జరిమానా మార్కెట్ రేటుల్లో విధిస్తారు. ఆ అంశం గురించి చెప్పుకున్నాం. న్యాయాధికారుల పదవి విరమణ వయసుని 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకి పెంచుతున్నారని చెప్పుకున్నాం. నీటి బడ్జెట్పై నీతి ఆయోగ్ ఏపీలో ఏ జిల్లాని ఎంపిక చేసింది? మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మనకు ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 25 జిల్లాల్లో. రిలయన్స్ ఏపీలో మొదటి సిబిజీ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ప్రకాశం జిల్లా కనిగిరి. ఆ తర్వాత ఆడబిడ్డ నిధి పథకం బడ్జెట్ కేటాయింపులు, మనకు సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుకున్నాం. అందులో ఆడబిడ్డ నిధి గురించి ఈ బడ్జెట్లో చేసిన కేటాయింపుల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇది 4వ వీడియోలో చెప్పుకున్న అంశాలు. 5వ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన విమానాశ్రయాలు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ప్రస్తుతం రాష్ట్రంలో కుంకి ఏనుగుల క్యాంప్ ఎక్కడ ఉంది? నూతనంగా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ నగర్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గురించి, దానికి సంబంధించిన కేటాయింపుల గురించి చెప్పుకున్నాము. 23-24 ఆర్థిక సర్వే ప్రకారం స్థిర ధరల్లో ఏపీ వృద్ధి రేటు ఎంత? మనకు 7.35 స్థిర ధరల్లో, ప్రస్తుత ధరలో 10.44. ఆ తర్వాత వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వృద్ధి రేటు ఎంత ఉందో కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత రాష్ట్రంలో 2వ బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? డీకార్బొనేట్ ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఏంటి? తిరుమలలో బయోగ్యాస్ ప్లాంట్ని ఎవరు నిర్మించనున్నారు? 2 నెలల పింఛన్ తీసుకోకపోయినా 3వ నెల మొత్తం ఇస్తారు, డిసెంబర్ నుంచే అమలు. ఈ అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం. 7వ వీడియోలో దీపం 2 పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? తొలి లబ్ధిదారు ఎవరు? మనకు ఈదురుపాలెం అక్కడ ప్రారంభించారండి. మనకి తొలి లబ్ధిదారు శాంతమ్మ గారు. వాటికి సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకున్నాం. స్వర్ణాంధ్రకు 10 మెట్లు 2047 విజన్ డాక్యుమెంట్ నిర్దేశించిన 10 సూత్రాలు, ఆ 10 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏ విధంగా సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ 17 మనం నోట్ చేసుకుంటామో ఆ విధంగానే విజన్ డాక్యుమెంట్ 2047లో 10 అంశాలు. లేనిది ఏంటి అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి చూడండి, దేశంలో తొలి కార్బన్ న్యూట్రల్ ప్రాంతంగా తిరుపతి, 6 నెలల్లోనే రాష్ట్రానికి వచ్చిన భారీ పరిశ్రమలు ఏంటి? ఈ అంశాల గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. మన సిరీస్ ఏంటంటే 2024 జూన్ 12న రాష్ట్ర ప్రభుత్వము కొలువుదీరింది. అప్పటి నుంచి మన రాష్ట్రంలో జరిగిన సంఘటనలు, ముఖ్యంగా ఏపీ ఎకానమిక్ రిలేటెడ్ అయినటువంటి అంశాలు, వాటితో పాటు కొన్ని కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుంటాము. కాబట్టి ఎవరైనా మన మిత్రులు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ క్లాస్, 8వ క్లాస్ అండి. అమృతధార ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యాలు ఏంటి? చూడండి, అమృతధార నీటి వనరులు సక్రమ వినియోగము, తాగునీటి వనరులను అన్ని ప్రాంతాలకు విస్తరించే ఉద్దేశంతో ఈ అమృతధార ప్రాజెక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. అదేంటో చూడండి. అమృతధార ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యాలు. ప్రస్తుతం ఉన్న నీటి వనరులను బలోపేతం చేయడము. ఏవైతే మనకు నీటి వనరులు ఉన్నాయో వాటిని డెవలప్మెంట్ చేయాలి. నీటి వనరుల నిర్వహణ, మరమ్మతులు చేపట్టడం, నీటి పరిరక్షణ కార్యక్రమాలు, సిబ్బందికి నైపుణ్య శిక్షణ అందించడమే కాకుండా ప్రజలను భాగస్వామ్యం చేసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, ఐటీ సాంకేతికత అనుసంధానించడం, గ్రీవెన్స్ రిడ్రెసల్ విభాగం ద్వారా సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడం. మనకు విజన్ డాక్యుమెంట్లో భాగంగా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు, అది 4వ పాయింట్. మరియు 10వ పాయింట్ ఏంటి? 10వ పాయింట్ అన్ని అంశాలలో టెక్నాలజీ, డీప్ టెక్నాలజీని ఉపయోగించాలి, ఐటీ సాంకేతికతను వాడాలి. మనకు ఉన్నటువంటి నీటి వనరులు, బావులు, కాలువలు, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని సక్రమంగా వినియోగించుకొని వాటి వనరులను అందరికీ అందించాలి. మనం ముఖ్యంగా భూగర్భ జలాలు అనేవి అడుగంటిపోతున్నాయి. ఈ భూగర్భ జలాలను పెంపొందించుకునే కార్యక్రమాలు చేపట్టాలి. నీటి యొక్క సక్రమ నిర్వహణ ద్వారానే రాష్ట్రంలో వ్యవసాయము అభివృద్ధి చెందుతుంది. మనకు వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకి, వ్యక్తిగత అవసరాలకి, అన్ని రంగాలకి నీరు అనేది అవసరం. మనకు ఎప్పుడైతే నీరు పుష్కలంగా ఉంటుందో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పాదకత కూడా పెరుగుతుంది.
మనకు పోయిన సంవత్సరం ఆర్థిక సర్వే ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సర్వే అంటే గత సంవత్సరం జరిగినటువంటి అంశాలను పరిగణిస్తే వర్షపాతం తగ్గింది. వర్షపాతం తగ్గడం వల్ల మన రాష్ట్రం యొక్క ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. కాబట్టి మనం ఇక్కడ గుర్తుకొచ్చిన పాయింట్ ఏంటంటే నీటి వనరుల సక్రమ వినియోగము, అందులో భాగంగా ఐటీ సాంకేతికత, విజన్ డాక్యుమెంట్ 2047లో భాగంగా 4వ అంశము 10వ అంశము నీటికి సంబంధించినటువంటి అంశాలు. ఆ తర్వాత 2047 స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ కౌంట్ డౌన్ మనం చెప్పుకున్నటువంటి అంశం ఇది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దర్శి వాసికి గ్లోబల్ వాటర్ అవార్డ్, గ్రామీణ నీటి భద్రతపై కృషికి దక్కిన గౌరవము. ప్రకాశం జిల్లా దర్శికి చెందినటువంటి వ్యక్తికి నీటి భద్రత కోసం ఆయన కృషి చేసినందుకు గాను ఏ అవార్డు ఇచ్చారు? గ్లోబల్ వాటర్ అవార్డ్. ఆల్రెడీ గతంలో ఈయనకు కొన్ని అవార్డులు కూడా వచ్చాయి. ఆ అవార్డు కూడా ఒకసారి చూద్దాము. చూడండి, దేశంలో జల సంరక్షణ, వర్షపు నీటి సేకరణ ద్వారా గ్రామీణాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులకి కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చే గ్లోబల్ ట్రాన్స్పర్సనాలిటీ అవార్డును ప్రకాశం జిల్లా దర్శికి చెందిన పొదిలి రాజశేఖర రాజు గారు ఈయన అందుకున్నారు. మనకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి ఈ అవార్డును అందజేశారు. ఈయన 17 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జలవనరుల రక్షణ, నిర్వహణ, రైతులకు అనువైన మార్పులు తీసుకురావడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. ఏపీలో, తెలంగాణలో, కర్ణాటకలో ఈయన గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులకు అవగాహన కల్పిస్తూ వర్షపు నీటిని సంరక్షిస్తూ నీటిని సంరక్షిస్తున్నారు అని తెలియజేశారు. ఇక్కడ చూడండి, మనం చూసుకోవడం అంటే ఆయన ప్రణాళికలతో ఇప్పటి వరకు 3 రాష్ట్రాల్లో 50 లక్షల ఘనపు మీటర్ల వర్షపు నీటి నిల్వ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం ద్వారా 2 లక్షల కుటుంబాలకు నీటి భద్రత లభించింది. చూడండి, ఆయన చేసిన కృషి వల్ల 2 లక్షల కుటుంబాలకు నీటి భద్రత వచ్చింది. రాజు 2022లో జాతీయ వాటర్ హీరో అవార్డుతో పాటు సిఎస్ఆర్ ఇండియాస్ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆల్రెడీ ఈయన 2022లో నేషనల్ వాటర్ హీరో అవార్డు వచ్చింది. సిఎస్ఆర్ ఇండియాస్ రెస్పాన్సిబుల్ లీడర్ పురస్కారం కూడా పొందుకున్నారు. ఎవరు? ఆయన పేరు రాజశేఖర రాజు. ఓకేనా? మన ప్రకాశం జిల్లా దర్శికి చెందినటువంటి వ్యక్తి. ఆ తర్వాత రాష్ట్రానికి గూగుల్. చూడండి, మనకు అనేక ప్రసిద్ధిగాంచిన కంపెనీలను మన రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగా గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యంగా సర్టిఫికేట్ల కోసము ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా మనకు ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకునే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ ఒప్పందం అనేది కుదిరింది. దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకసారి చూడండి, రాష్ట్రానికి గూగుల్ కృత్రిమ మేధో సహకారం, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు, పౌర సేవలు మరింత సులభతరం, ప్రభుత్వంతో ప్రతినిధుల కీలక ఒప్పందం, దైనందిన జీవితంలో ప్రజలకు అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలు, సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సెల్ ఫోన్ ద్వారా ఆయా సేవలు అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యము. ముఖ్యంగా ఈజ్ ఆఫ్ లివింగ్, మనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ లివింగ్, జీవించే విధానంలో సులభతర విధానాలను దైనందిన జీవితంలో ఉపయోగించే విధంగా ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ యొక్క ఒప్పందం జరిగింది అని మనకు తెలియజేశారు గూగుల్ తోటి. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. జాతీయ అవార్డులకు 4 పంచాయతీలు ఎన్నికైనాయి. మనకి బొమ్మ సముద్రం ఒకటి, న్యాయంపూడి, తగరంపూడి, ముప్పాళ్ళ, ఈ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో ఎంపిక కావడం జరిగింది.
ప్రతి పంచాయతీకి ₹1,00,00,000 ఇస్తారు. వాటికి సంబంధించిన అంశం ఇది చూడండి. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కటి. రాష్ట్రానికి చెందిన 4 పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. ఆరోగ్య పంచాయతీ విభాగంలో ఆరోగ్య పంచాయతీ విభాగంలో చిత్తూరు జిల్లా ఐరాస మండలంలో బొమ్మ సముద్రం ఎంపికైంది. ఆరోగ్య విభాగము ఆరోగ్య విభాగంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బొమ్మ సముద్రము. తాగునీటి వసతి సమృద్ధిగా ఉండే పంచాయతీల్లో